వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట. 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సామాన్య భక్తులకే కేటాయింపు. టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల అన్నమయ్య భవన్లో ఇవాళ టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై ఈవో భక్తులకు వివరించారు. నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు పైగా సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించినట్లు చెప్పారు. ఈ 10 రోజులకు గాను 7,70,000 మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు చేపట్టామన్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శనం టోకన్లు ఇప్పటికే జారీ చేశామని తెలిపారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 2వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1,70,000 మందికి భక్తులకు సర్వదర్శన టోకన్లు కేటాయించామన్నారు. మొదటి 3 రోజులు ఎస్సీడీ శ్రీవాణి దర్శనాలు రద్దు చేశామన్నారు. మిగిలిన 7 రోజులకు గాను ఈ నెల 5వ తేదీన 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఈవో తెలిపారు. భక్తులందరికీ స్వామివారి దర్శనాలు, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేసుకోవచ్చు. దాని మీద చాలా విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం జరిగేటువంటి కొన్ని ఇబ్బందులు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం టీటీడీ బోర్డు మొట్టమొదటి 3 రోజులు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 30, డిసెంబర్ 31, అదేవిధంగా 1 జనవరి తేదీ, ఈ 3 రోజులు కూడా ఈ డిప్ ద్వారా ముందుగా ఒక అప్లికేషన్స్ తీసుకొని భక్తులందరికీ ఈ డిప్ ద్వారా టోకన్లు జారీ చేసుకున్నట్లయితే ఎవరు కూడా 20-30 గంటలు ఇక్కడ వెయిట్ చేసేటువంటి అవసరం ఉండదు. అట్లా చేసుకున్నట్లయితే కొంతమందికి దాదాపు 1,70,000 మందికి ఇట్లాగా మనం దర్శనం చేయించే పరిస్థితి ఏర్పడుతుంది. అది కాకుండా మిగతా 7 రోజులు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి నేరుగానే సర్వదర్శనం పద్ధతిలో దర్శనం చేయించగలిగితే బాగుంటుందనే అభిప్రాయానికి రావడం జరిగింది. 5 రోజుల పాటు భక్తులందరికీ ఈ డిప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. దాదాపు 25 లక్షల మంది భక్తులు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,70,000 మందికి ఈ డిప్ల ద్వారా ఎవరెవరికి అయితే ఈ టికెట్స్, ఈ టోకన్లు అందాయో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేశాక మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు, ఇంకా మళ్ళీ కొంతమందికి ఏమో ఆన్లైన్లో ఎస్సీడీ టోకన్స్ అలవాటు ఉంది కాబట్టి రోజువారీగా 15,000 ఎస్సీడీ టోకన్స్ ఇవ్వాలని కొన్ని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కూడా దాదాపు రోజువారీగా 1,000 టోకన్లు ఇస్తే కొంతమంది భక్తులు వచ్చి ఆ శ్రీవాణి టోకన్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఏదైతే అంతకుముందు మామూలు సాధారణ రోజుల్లో ఏదైతే ప్రత్యేక దర్శనం ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులు అవకాశం దొరకదు కాబట్టి అటువంటి భక్తులు డిసెంబర్ 30 కంటే ముందు కానీ జనవరి 8వ తేదీ తర్వాత కానీ రాగలిగితే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను మీరందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాధారణంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే లోకల్స్ ఉన్నారో తిరుపతి తిరుమలలో అటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం మనం వైకుంఠ ఏకాదశి సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం కూడా చివరి 3 రోజులు తిరుపతి తిరుమల లోకల్స్కి దాదాపు రోజువారీగా 5,000 మందికి టోకన్లు ఇవ్వాలనేది కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 రోజుల పాటు కూడా విఐపీస్ ఎవరైనా ఉంటే స్వయంగా రాగలిగితేనే అటువంటి వాళ్ళకి దర్శనాలు ఫెసిలిటీ ఉంటుంది. రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల పాటు మొత్తం కలిపి 7,70,000 మందికి స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో కూడా కైంకర్యాల సమయాలు ఇవన్నీ పోను 182 గంటలు స్వామివారిని దర్శించుకునే అవకాశం అంత సమయం దొరుకుతుంది కాబట్టి ఆ 122 గంటల్లో
164 గంటల సమయము సామాన్య భక్తులకి కేటాయించాం. అంటే కేటగిరీకి ఆ కేటగిరీ అన్ని కేటగిరీస్‌కి మేలు జరగాలి. ఆ ఉద్దేశ్యంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఎప్పుడైతే మనము ఈ 3 రోజుల పాటు ఈడిప్ ద్వారా కొంతమందికి టోకన్‌లు జారీ చేశాం. ఎవరికైతే టోకన్‌లు అందలేదో దీంట్లో కొంతమంది భక్తులు ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఓన్లీ ఈడిప్ ద్వారానే స్వామివారి దర్శనం ఇస్తున్నారేమో టీటీడీ అటువంటి అభిప్రాయం కొంతమందికి కలిగింది. అయితే మీరందరికీ తెలియజేసుకుంది అంటే ఈ ఈడిప్ ద్వారా ఉన్నటువంటి టోకన్‌లు ఈ మొట్టమొదటి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా 7 రోజులు ఎవరికి అయితే టోకన్ అందలేదో మిగతా 7 రోజులు కూడా సర్వదర్శనం విధానంలో కూడా దర్శన ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా వారందరిని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ.